తీసుకొని పెట్టుకోండి. అవును. ఆ తర్వాత కొంతకాలానికి అలా కొడుతూ కొంతకాలానికి ఇతరులో ఉన్నటువంటి కోపం నశించడం తగ్గుతూ ప్రారంభించింది. అలా తగ్గుతూ పోయిన తర్వాత దగ్గర మేకులు మిగిలిపోయాయి. ఇది ఎప్పుడు కూడా మేకులు కొట్టకుండా గురుగారు దగ్గరికి వచ్చి, గురుగారు నాకు కోపం తగ్గిపోయింది, నేను మేకులు కొట్టట్లేదంటే అప్పుడు ఏం చెప్పారంటే, నీకు కోపం తగ్గిపోయింది కదా, నీకు కోపం తగ్గింది పూర్తిగా అనుకున్నప్పుడు కొట్టినటువంటి మేకుల్ని తీసేసేయి అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు, ఆ పిల్లవాడు ఏం చేశాడు, కొట్టిన మేకులన్నీ తీసేయడం ప్రారంభించాడు. అట్లా ఎక్కడెక్కడ కొట్టిన మేకులు తీసి లాస్ట్కి చెక్క దగ్గరికి వచ్చారు. చెక్క దగ్గరికి వచ్చి చెక్కలో ఉన్నటువంటి మేకులను కూడా తీసేశారు. చెక్కలో ఉన్నటువంటి మేకులు తీసేసినప్పటికి కూడా మనకేం మిగులుతాయి, చెక్కలు మేకులు కొట్టడం మూలంగా రంధ్రాలు మిగులుతాయి. అప్పుడు గురుగారు చూసావా, నీ కోపం మూలం నువ్వు గురుసుగా మాట్లాడడం మూలంగా మాట అనేసావు, ఆ తర్వాత నన్ను క్షమించండి అని చెప్పినని నువ్వు ప్రార్థించినప్పటికీ, వాళ్ళు క్షమించినప్పటికీ ఆ మేకు కొట్టడం మూలంగా ఏర్పడినటువంటి రంధ్రాలు ఉన్నాయే, ఆ రంధ్రాలను మాత్రం ఎప్పటికీ కూర్చోలేవు. గాయపడినటువంటి నువ్వు దురుసుగా మాట్లాడిన మాట వల్ల ఇష్ట వ్యక్తి యొక్క హృదయం గాయపడింది. ఆ గాయాన్ని నువ్వు ఎప్పటికీ మాన్చలేవు, మానుకునేది ఉండదు, వాళ్ళు మర్చిపోలేదు. మిమ్మల్ని వారు క్షమించినప్పటికీ కూడా ఆ బాధ అనేది వాళ్ళు మానసిక అనుభవించారు కాబట్టి ఎవరితో కూడా నువ్వు కోపంగా మాట్లాడద్దు, దురుసుగా ప్రవర్తించద్దు, అందరితో కూడా సఖ్యతగా ఉండాలి, అందరినీ గౌరవించాలి, మర్యాదగా మాట్లాడాలి. మనకు ఒక సామెత ఉంది, ఏముంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి, ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడుతూ మనము ఎదుటి వ్యక్తుల నుంచి జ్ఞానాన్ని ఆస్వాదించాలి. వారు చెప్పేటటువంటి పెద్దవారు ఒక మాట చెప్తారంటే వాళ్ళ యొక్క తరతరాల అనుభవాన్ని నెమరు వేసుకుని పెద్దల మాట సద్దిమూట అనేది తప్పు. వారు చెప్పేటటువంటి అనుభవ సారాంశాన్ని మనం తీసుకోవాలి. ఈ సందర్భంలో ఒక చిన్న మాట, మనకి ఆంజనేయ స్వామి అందరికీ తెలుసు కదా, ఆంజనేయ స్వామి ఉంటారు, ఆయన ఎత్తుగా ఉంటుంది, వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఆయన
చిన్నప్పుడు పెరిగినప్పుడు వాయుపుత్రుడు ఆయన, గాల్లో విహరించడం తెలుసు ఆయన, గాల్లో ఎగురుతాడు. అలా ఎగురుతూ ప్రతిదీ ఆగలేనప్పుడు పండు పొలాలన్నీ కోసుకొని తింటూ ఉన్నప్పుడు ఒక రోజు నా రంగా చెప్పారంట, నువ్వు ఎక్కడ ఏ పండు ఉన్నా సరే కోసుకుంటున్నాయినా అది ఎందుగా కనిపిస్తుంది, సూర్యోదయ సమయంలో మనం సూర్యుడు ఎలా ఉంటారు మనకి ఎర్రగా పండులా అలాగే సూర్యాస్తమ సమయంలో సూర్యుడు ఆరెంజ్ కలర్లో పండులా ఉంటాయి. అది అక్కడ మాత్రం వెళ్ళదు, ఆ పండు దగ్గరికి వెళ్ళదు, దాన్ని మాత్రం అనుకోవు, మిగతా ఏ పండుగ అయినా సరే తిన్న తర్వాత ఒక రోజున అమ్మకి చెప్పింది కదా అని చెప్పి కొన్నాళ్ళు ఆగిపోయారు. ఆ తర్వాత ఇదేంటో చూద్దామని చెప్పేసి ఆయన గబగబా ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ సూర్యుడిని పట్టుకొని నోట్లో పెట్టుకోగాడు. అప్పుడు ఆ వేడికి ఆ మూత ఏమైంది, కాలిపోయింది. అప్పుడు ఏడుస్తూ వచ్చాడు. ఏడుస్తూ వస్తే నేను చెప్పాను కదా మీకు అక్కడికి మాత్రం వెళ్ళద్దని, మేము వెళ్ళాలి చూడండి. ఇప్పుడు మనకి ఆ మూత ఆ విధంగా రావడానికి ఆ సూర్యుడిని మనం అందుకే పెద్దల మాట. ఇప్పుడు ఎవరన్నా ఒక లుక్ తీసుకుంటే ఆ లుక్ జోలికి వెళ్ళమని కాల్చిందంటే మన వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది వస్తుంది కాల్చింది, కాలిన తర్వాత పెద్దలు అప్పుడు తెలుస్తుందన్నమాట, లుక్ పట్టుకుంటే కాల్చింది. అదే ముందే చెప్పారనుకోండి లుక్ కాల్చిందంటే వింటారా మీరు? కొంతమంది వింటారు. సద్బుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులు పెద్దల మాట వింటారు. అందుకనే మీరు పెద్దల మాట వినాలి, గురువులు చెప్పింది వినాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రతి వారితోనూ మర్యాదగా ఉంటూ మీ యొక్క జీవితాన్ని ఉపయోగించుకుంటూ మీ జీవితంలో సమాజానికి తోడ్పాటు కలిగించాలి. మనం సమాజానికి ఏం చేస్తామనేది వేరే తీసుకుంటాం. మనం ఈరోజు ఉంటాం, కానీ మన యొక్క అడుగు ముద్దలు ఎలా ఉండాలి అంటే ఇసుక తిన్నెల్లో వేసినటువంటి అడుగు ముద్దలు ఒకసారి గాలిగా మొత్తం పూరిపోతుంది. అదే ఒక సిమెంట్ చేసి అప్పుడే చేసినటువంటి సిమెంట్లో మీరు కాలు ముద్ర వేసారనుకోండి, అది పోతుందా? ఎప్పటికీ పోదా. సిమెంట్ అలా ఉన్నంతకాలం అలాంటి గుర్తులు మనం ఏవో కొన్ని మన జీవితంలో సమాజంలో కొన్ని గుర్తులు అలా వేస్తే మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతాం సమాజం. కానీ మనం ఈ ఫలానా వ్యక్తి ఈ సమాజానికి మన ఊరికి ఇచ్చేసారు. మనం ఇప్పుడు చాలా రకాల విగ్రహాలు చూస్తుంటాం దేశ నాయకులు, గాంధీ మహాత్ములు, చాచా నెహ్రూ, అంబేద్కర్ గారు, వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలా చాలామంది మహాత్ములు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేశం కోసం ఎనలేని సేవలు చేశారు. భారతదేశం ఎంతో అభివృద్ధి చెందాలని వారు చేసినటువంటి సేవలకి గుర్తింపుగా వారి యొక్క విగ్రహాలను పెట్టి భావితరాలు కూడా వారి యొక్క అడుగుజాడల్లో నడవాలనే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఒక అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ఈ కార్యక్రమాన్ని కూడా మా సంస్థాపకులుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని జనగణమన దీంట్లో మనం పొందుతాం. అతినాయక జయ హే భారత భాగ్యమి దాత పంజాబ సింధు గుజరాత్ ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాయే తవ శుభ ఆశీష నామే జాయే తవ జయగాథ జయ జయ మంగళదాయ జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. జై హింద్. అందరూ కూడా మీరు అలానే నిలబడండి. సార్ వాళ్ళు కొన్ని యొక్క గిఫ్ట్లు మీకోసం ఇవ్వడం తీసుకొచ్చారు. వారు వారి యొక్క గిఫ్ట్ల మీదుగా మీ అందరికీ అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క గిఫ్ట్ తీసుకున్నప్పుడు మీరు అందరూ కూడా ఏం చెప్పాలి? థ్యాంక్ యూ అని అందరూ కూర్చోండి. సరిగా నుంచి అందరూ రావాలి. స్లోగనడు ఇప్పుడు ఏం చేస్తున్నావు?
అందరూ తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పాలి అందరూ కూడా. అర్థమైందా? అర్థం వాటి తిరగమని చెప్పి ఇక అన్నీ ఇస్తారు, బిస్కెట్లు అన్నీ ఇస్తారు. అందరు చెప్పాలి. మేడం గారు వీడియో కూడా పక్కన పెట్టండి. ఈ లాస్ట్ ఇస్తాను లేదా బ్యాట్స్ మొత్తం అందరికి వచ్చినాయి కదా. మేడం గారు పార్క్ ఒకటి తీసుకుంటాం. సార్ మీరు రండి సార్, తెస్తారులే రండి సార్. అదే చెప్తాను నీళ్ళు ఎక్కడికి. అరే ఎవరు మాట్లాడకూడదు, లైన్లో నుంచోవాలి. మీ లైన్లో మీరు ఎవరు మాట్లాడకూడదు. వాటర్ తాగేసి ఒకసారి పట్టుకెళ్తా. ఎక్కడ ఉంది మీకు వాటర్ తాగడానికి? లైన్లో నుంచి మాట్లాడకూడదు. అంతా మీ చలవే సార్, మీ ఆధ్వర్యంలోనే. మీరు పెద్దవాళ్ళు లేకపోతే అమ్మాయి కూడా గొడవ చేయకూడదు ఎవరు. తీసుకోరా నువ్వు ప్యాడ్స్ నేను తీసుకో. రాత్రి 9:30 తీసుకొచ్చింది.
ఆకాంక్ష అక్షయ మాట్లాడకూడదమ్మా. ఇంకా మా మీరిద్దరు లైన్లోకి వచ్చేసాను. ఇక్కడ నుంచొని ఇటు తిరిగి వీడియో తీస్తాను, గిఫ్ట్స్ ఇస్తారు. నిన్న మనం ఈ యొక్క ఆగస్ట్ 15 సందర్భంగా కొన్ని రకాల గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. వాటిలో గెలుపొందినటువంటి ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకి మా గౌరవమైనటువంటి మన గ్రామానికి సంబంధించినటువంటి శ్రీ గోపీచంద్ గారి ద్వారా ఫస్ట్ ప్రైజ్ ఎవరు మేడం గారి పేరు? ఫస్ట్ క్లాస్ మోహిత్ రా. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. రే తిరిగి చూసి వాళ్ళు పడాలి. చప్పట్లు కొట్టండి అందరూ. కింద పెట్టేసుకోండి, కింద పెట్టేసుకొని చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ సెకండ్ క్లాస్. సెకండ్ ఎవరు మేడం గారు? హేమశ్రీ దా రన్నింగ్ సెకండ్ ప్రైజ్ హేమశ్రీ. థ్యాంక్ యూ అని చెప్పాలి. చెప్పు సార్. నెక్స్ట్ మేడం గారు ఐదు నుంచి చెప్పు. ఋషిక ఓకే రన్నింగ్. తర్వాత మేడం రోష్ దా. అందరూ చప్పట్లు కొడుతూ ఉండాలి. మీరు కొంచెం ఎదురు ఫోటో దిగారు. సరిగా అడ్డం చెప్పి మాకు ఇట్లానే పెట్టు. సరే సరే పైకి లేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ మేడం గారు. అందరు గట్టి కొట్టాలి చప్పట్లో. నెక్స్ట్ మేడం గారు. సార్ సత్యనారాయణ గారు మీరు కూడా రండి. సాజిద్ థర్డ్ ప్రైజ్ అని హ్యాండ్ సెకండ్ ఇవ్వు. తర్వాత మేడం గారు ఫస్ట్ ప్రైజ్. అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. సార్ అమ్మాయి కూడా తెప్పిద్దాం సార్. మేడం గారు మీరు కూడా రండి రండి పర్లేదు రండి. ఉన్నాయి సార్. మేడం గారు నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ సాయి మంచి. అందరూ గట్టిగా కొట్టాలి చప్పట్లు, ఆపకూడదు. ఇటు తిరుగు. అరే ఇటు తిరుగు ఫోటో ఇటు తిరుగు. వెళ్ళు. నెక్స్ట్ మేడం నువ్వే వెళ్ళు. నువ్వేరా జాగ్రత్త పెట్టి వాళ్ళందరినీ తీసి ఒకసారి అందరిని ఒకసారి తీసారు. వీటి నుంచి ఇటు తిరుగు. మాయ తిరుగు. ఇటు తిరుగు. వాళ్ళ కొడిది రావాలి. రౌండ్గా రావాలి.
ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, అలాగే మేడం గారికి, ధారిణి మేడం గారికి హైదరాబాద్ నుంచి వచ్చి మన కోసం, మన స్కూల్ పిల్లల మీ అందరి కోసం ఎంతో కష్టపడి పాపం రాత్రి 9 గంటలకు వెళ్ళి మీకు అందరి కోసం గిఫ్ట్లు, బుక్స్, ప్యాక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. వారందరికీ, అలాగే మనకి గ్రామం సంబంధించినటువంటి ఇతర పెద్దలకి, గోపీచంద్ గారికి, అట్లాగే సత్యనారాయణ గారికి మరియు ఇతర పెద్దలకు అందరికీ కూడా మా పాఠశాల తరఫున, మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞాంజలి తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకసారి వాళ్ళందరికీ కూడా మీరందరూ థ్యాంక్ యూ సార్ అని పెద్దగా చెప్పండి అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాం. అందరికీ చాలా బాగా జరుగుతుంది. సాబేనా